సో రీసెంట్‌గా ఎక్కువ మంది డేటా అనలిస్ట్ కోర్స్ ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే దీంట్లో కొంత కోడింగ్ ఉండదనో లేకపోతే కొంత ఈజీగా వస్తుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ వస్తున్నాయి. ఇలాగ రకరకాలుగా మనం థింక్ చేసుకొని డేటా అనలిస్ట్ అనేది చూజ్ చేసుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ డేటా అనలిస్ట్ అంటే మెయిన్‌గా ప్రైమరీగా ఉండే ఒక స్కిల్స్ ఉంటుందండి. విజువలైజేషన్ టూల్స్ దట్ ఈస్ నథింగ్ బట్ పవర్ బిఐ కానీ ట్యాబ్లెట్ కానీ ఈ రెండు ఎక్కువగా ఉండేవి. ఈ రెండిట్లో కూడా పవర్ బిఐని బాగా ఎక్కువగా నేర్చుకునేవాడు. రీసెంట్గా ఎక్కువ ఓపెనింగ్స్ అండ్ ప్రైమరీగా ఏ విజువలైజేషన్ టూల్ని ఎక్కువగా అడుగుతున్నారంటే ట్యాబ్లెట్ ఎక్కువ అడుగుతున్నారండి. సో పవర్ బిఐ డౌన్ అయిందని చెప్పలేం, కానీ అంటే ఇప్పుడు కొన్ని ఓపెనింగ్స్ మాత్రం ఎక్కువ ఓపెనింగ్స్ అండ్ రిక్వైర్మెంట్స్లో జేడీలు ఎక్కువ కనిపిస్తుంది అంటే ట్యాబ్లెట్ ఉండాలి, ట్యాబ్లెట్ స్కిల్స్ ప్రైమరీగా ఉండాలి అని ఎక్కువగా అడుగుతున్నారు. ట్రెండింగ్లో ఉన్న డేటా విజువలైజేషన్ టూల్ ఏంటంటే ట్యాబ్లెట్ అండి ప్రస్తుతానికి మాత్రం. అందువల్ల మీరు ఎవరైనా సరే ఒక డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఆల్రెడీ పవర్ బిఐ నేర్చుకొని ఉంటే ట్యాబ్లెట్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అండి. కొన్ని కంపెనీస్ బోత్ స్కిల్స్ ఉన్నా కూడా ఇంకా మంచి అడ్వాంటేజే. మీరు గమనించారో లేదో కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ రిక్వైర్మెంట్స్లో కూడా చూసుంటారు. పవర్ బిఐ కానీ ట్యాబ్లెట్ కానీ ఆ రెండింటి మీద ఉన్నా కూడా పర్లేదు అన్నట్టు వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. సో అందువల్ల మీరు పవర్ బిఐ ఆల్రెడీ నేర్చుకొని ట్రయల్స్ చేస్తుంటే ట్యాబ్లెట్ కొంత నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి అండ్ రెజ్యూమ్లో యాడ్ చేయండి. మీకు కొంత కాల్స్ రావడానికి అవకాశం ఉంటాయి. అండ్ మీరు ట్యాబ్లెట్ నేర్చుకుంటున్నారని అంటే దాంతో స్టిక్ అయి ఉండండి. అండ్ ఫ్యూచర్లో ఏమన్నా పవర్ బిఐ కూడా ఎక్కువ ఓపెనింగ్స్ వస్తే అప్పుడు మీరు పవర్ బిఐ కొంత నాలెడ్జ్ అని తెచ్చుకోండి. బట్ యాజ్ ఆఫ్ నో ట్రెండింగ్ డేటా విజువలైజేషన్ టూల్ అంటే ఎక్కువగా ట్యాబ్లెట్ మీదే ఉందండి. వీటి మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ ఒక్కటి నేర్చుకునే జాబ్స్ వస్తాయండి. ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఉన్న ఐటీ ఇండస్ట్రీలో మీరు ఏ టెక్నాలజీ అని తీసుకోండి, ఒక్క ఐటీ స్కిల్స్ వచ్చి మీరు దాని రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే కాల్స్ రావు, అసలు షార్ట్ లిస్ట్ కావు. సో దాంతోపాటు కొన్ని స్కిల్స్ అడిషనల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి అని అంటున్నారు. అండ్ మీరు జేడీలు కూడా చూసుంటారు. ఓకే, సో ట్యాబ్లెట్ ఒకటే కాదు ఆర్ పవర్ బిఐ ఒకటే కాదు. సో మీరు వాటితో పాటు ఎస్క్యూఎల్ అని పైథాన్ అని ఆర్ ఏదో డేటా వేర్ హౌసింగ్ టు క్లౌడ్ డేటా వేర్ హౌసింగ్ టు లైక్ స్నోఫ్లేక్ కానీ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఏడిఎఫ్ కానీ ఇవి అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అని ఇవి కొన్ని అడిషనల్ స్కిల్స్గా వచ్చుంటేనే మీకు కొంత రిలవెంట్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీ ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి కంపెనీస్. సో ఎవరైతే ట్యాబ్లెట్ డేటా విజువలైజేషన్ టూల్ మీద మంచి నాలెడ్జ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి త్వరగా జాబ్ రావడానికి అవకాశం ప్రస్తుతానికి ఉందండి. బట్ ఏ టెక్నాలజీ అయినా ఎక్స్పీరియన్స్ మినిమం 2-3 years ఎక్స్పీరియన్స్తోనే కాల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ కాల్స్ ఉంటున్నాయి. ఫ్రెషర్గా నాకు జాబ్ వస్తుందా అంటే మ్యాక్సిమం ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి ఎవరైతే ఫ్రెషర్గా ట్రై చేసేవాళ్ళు. ఓకే, సో మీకు ఇంటర్న్షిప్స్ కోసం చాలామంది చాలా యూట్యూబ్స్లో కానీ అండ్ జాబ్ పోస్టింగ్ వెబ్సైట్స్లో కానీ డేటా అనలిస్ట్ ఇంటర్న్షిప్స్వి పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్లై చేస్తూ ఉండండి. సో మీకు మీ ప్రొఫైల్ కానీ మ్యాచ్ అయిందంటే వాళ్ళు మెయిల్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కొంత అవకాశం రావడానికి ఉంటుందండి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్గా కూడా. అండి సో మీరు డేటా అనలిస్ట్ జాబ్స్ కానీ ట్రై చేస్తుంటే ట్యాబ్లెట్ ప్రిఫర్ చేయండి. అండ్ సెకండరీగా పవర్ బిఐ కూడా కొంత నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే రెండు ఈక్వల్గానే ఉంటాయి, దగ్గరగా ఉంటాయి సబ్జెక్ట్ పరంగా కానీ అండ్ ప్రాసెస్ పరంగా కానీ. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.